శ్రీ గురుభ్యో నమః. సువర్ణ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందు చూసిన బ్రీదింగ్ లో మనం బాడీని రిలాక్స్ చేయడానికి, కామ్ చేయడానికి ఏది హెల్ప్ అవుతుందనేది చూసాం కదా. ఇప్పుడు బాడీని యాక్టివేట్ చేయడానికి, ఎలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే లైక్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లంగ్స్ లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ, కొంతమందికి సీజనల్ చేంజెస్ వల్ల, అంటే బయట పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, దానివల్ల ఏంటంటే నాస్ట్రిల్ కూడా కొంచెం మన లోపలికి తీసుకునే ఇన్హలేషన్ ఎక్సలేషన్స్ వల్ల మనకి ఎక్కడైతే లోపల ఏదైతే ఇది ఉంటుందో అది మొత్తం బయటికి రావడానికి ఎలాంటి బ్రీతింగ్స్ హెల్ప్ అవుతాయి. అండ్ ఇమ్మీడియట్ గా మీ బాడీని యాక్టివేట్ గా, అంటే ఏదైనా వర్క్ చేస్తున్నారు, మీకు కాన్సన్ట్రేట్ కుదరట్లేదు, సో అలాంటి వాళ్ళకి, అంటే ఇంతకు ముందు చేసిన బ్రీతింగ్స్ లో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని ఎలా యాక్టివేట్ చేసామో, ఇప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఈ చిన్న పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది. స్టడీస్ మీద ఫోకస్ చేయని వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్ గా బాగా ఉంటుంది ఇది. అయితే వీటిని ఒక్క థంబ్ రూల్ ఏంటంటే, ఈవినింగ్ టైము, నైట్ టైము చేయకుండా చూసుకోండి. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్ అయ్యి నిద్ర రాకుండా ఉంటుందండి. సో ఇంకా మార్నింగ్ టైం చేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అండ్ మీరు చేసే వర్క్ మీద మీరు మంచిగా ఫోకస్ చేయగలుగుతారు. సో ఆ బ్రీతింగ్స్ ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ వన్ భస్త్రిక. సో ఈ భస్త్రిక అనేది నేను ఫస్ట్ అథెంటిక్గా ఒకటి చూపిస్తాను, దీన్ని మళ్ళీ మాడిఫై చేస్తూ కూడా చూపిస్తాను. ఒకవేళ అలా చేయలేని వాళ్ళు ఇంకొక వేలో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ రెండు అప్ చేస్తామండి, ఇలా చూసుకోండి. కరెక్ట్గా నేను బ్రీతింగ్ చేసినప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేస్తున్నాను, ఓకే. బ్రీత్ అవుట్ చేసినప్పుడు నా హ్యాండ్స్ని ఇక్కడికి కరెక్ట్గా నా రిబ్ కేజ్కి ఇలా ప్రెస్ చేసుకుంటానండి. నా రిబ్ కేజ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకుంటాను అండ్ నా రిస్ట్ ఫోల్డ్ చేస్తాను అనమాట. మళ్ళీ ఇన్హేల్ చేసినప్పుడు ఓపెన్, ఎక్సెల్స్. సో ఇట్ ఇస్ లైక్ మనం బ్రీత్ తీసుకున్నప్పుడు హ్యాండ్స్ ఓపెన్ అవుతాయి, బ్రీత్ అవుట్ చేసినప్పుడు లోపల నుంచి బయటకి ఎక్సెల్ చేస్తాము, ఓకే. నేను ఒక్కసారి చూపిస్తాను అది ఎలా చేయాలనేది. ఇన్హేల్, సో ఇలా ఫోర్స్ఫుల్ గా, ఎంత ఫోర్స్ గా చేయగలిగితే అంత ఫోర్స్ గా చేయగలగాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ నాస్ట్రిల్ లోపల ఏమైనా ఉన్నా కానీ, అండ్ బయట పొల్యూషన్ కి మనం బయటకు వెళ్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు నాస్ట్రిల్ లోపల ఎలాంటి పార్టికల్స్ లేకుండా హెల్ప్ అవుతాయి. ఒకసారి చూపిస్తాను మళ్ళీ. సో ఇలా దీన్ని 8 టైమ్స్ సేమ్ ఇంతకు ముందు లాగానే ఒక సైకిల్ చేస్తాము. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దీన్నే సైడ్ కూడా చేసుకోవచ్చండి. 2 హ్యాండ్స్ ని మళ్ళీ ఇలాగే పెట్టాను ఇంతకు ముందు లాగానే. ఇన్హేల్, చూడండి నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాను అంటే నా నాస్ట్రిల్ లోపల ఏది ఉన్నా కానీ కంప్లీట్ గా బయటకు వస్తుంది. సో ఆ ఫోర్స్ అప్లై చేస్తేనే మీ నాస్ట్రిల్ క్లియరెన్స్ అవుతుంది అండ్ ఎక్కువ ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కి రీచ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇన్హేల్, సో దీన్ని ఫార్వర్డ్ కూడా చేస్తున్నానండి, థర్డ్ వేరియేషన్. సో ఇలా, సో పైకి, సైడ్ కి, ఫార్వర్డ్. సో యాక్చువల్గా ఇది ఒక్కటి చేసుకోగలిగితే నో ప్రాబ్లం అండి. ఇంకా మీరు ఇంకొంచెం వేరియేషన్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు. దీనిలోనే మళ్ళీ ఇంకొక వేరియేషన్ అండి, 1 నాస్ట్రిల్. కొంతమందికి ఏంటంటే సీజనల్ చేంజెస్ వల్ల ఒక నాస్ట్రిల్ కంప్లీట్ గా బ్లాక్ అవుతుంది, ఒక నాస్ట్రిల్ మాత్రం ఓపెన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ సింగిల్ నాస్ట్రిల్ భస్త్రిక ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ నాస్ట్రిల్, ఇప్పుడు నా రైట్ నాస్ట్రిల్ బ్లాకేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. లెఫ్ట్ నాస్ట్రిల్ బ్లాక్ చేశాను, బ్రీతింగ్ తీసుకుంటున్నాను రైట్ నుంచి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో దీని వల్ల ఏంటంటే ఈ బ్లాక్ అయి ఉన్న నాస్ట్రిల్ ఏదైతే లోపల ఏదన్నా ఫ్లమ్ ఉన్నా, లోపల ఏదన్నా మ్యూకస్ ఉన్నా కూడా కంప్లీట్ గా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ నాస్ట్రిల్ కూడా చూపిస్తాను. దానికోసం నేను రైట్ నాస్ట్రిల్ ని బ్లాక్ చేసుకుంటున్నాను. ఇన్హేల్ చేస్తున్నాను లెఫ్ట్ నుంచి. ఇన్హేల్, ఇన్హేల్, రిలాక్స్. సో ఇలా 8 టైమ్స్. సో లెఫ్ట్ రైట్ సపరేట్ గా ఈ 2 నాస్ట్రిల్ ని నేను క్లియర్ చేసేసుకున్నాను. ఇది ఎందుకు అంటే, ఇన్ కేస్ మీరు బ్రీతింగ్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాస్ట్రిల్ ఇంకంజెషన్ అనిపించడము, ఒక నాస్ట్రిల్ నుంచి బాగా తీసుకోగలుగుతారు, ఇంకొక నాస్ట్రిల్ నుంచి సరిగా తీసుకోలేకపోతారు. అలాంటి వాటికి ఈ బ్రీదింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, ఇందులోనే ఇంకొక వేరియేషన్ అండి. ఇవేవి అథెంటిక్ కాదండి. ఫస్ట్ నేను చూపించాను కదా భస్త్రిక, అదొక్కటి మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. ఈ వీటిని నేను మాడిఫై ఎందుకు చేశానంటే, అందరికీ ఒకటే హెల్ప్ అవుతుందనేం లేదు. కొంతమందికి నాస్ట్రిల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకోవడం కోసం. సో దీనిలో ఏంటంటే
ఏంటంటే నేను ఇన్హేలేషన్ 3 times చేస్తాను, ఎక్సేల్ 3 times చేస్తాను. దీనిలో నా హ్యాండ్స్ ఏమి యూజ్ చేయను. ఇన్హేల్ 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 3 times, ఎక్సేల్ 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 3 times. ఒకసారి చూపిస్తాను. సో ఇది చాలా మందికి ఏంటంటే ప్రాబ్లము, నాస్ట్రల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల లాంగ్ బ్రీత్స్ తీసుకోలేరు, షాలోగా బ్రీత్ తీసుకుంటారు, చిన్నగా బ్రీత్ తీసుకుంటారు. మన బ్రీత్ ఎప్పుడైతే స్పాన్ ఇంక్రీజ్ చేస్తామో మన ఎక్సలేషన్ అనేది ఎప్పుడు మనం బ్రీత్ అవుట్ చేసిన టైం అనేది మనం బ్రీత్ తీసుకున్న టైం కంటే ఎప్పుడు డబుల్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 seconds ఇన్హేల్ చేశాను అనుకోండి, 8 seconds ఎక్సేల్ చేయాలి. సో అప్పుడు లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి కాబట్టి మళ్ళీ మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ బ్రీతింగ్స్ అన్ని ఏంటంటే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేసి బ్రెయిన్ యాక్టివ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇలాంటి బ్రీతింగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు చేసే నిద్ర వస్తుంది అనుకోండి ఏదైనా చేస్తున్నప్పుడు, అలాంటి టైంలో కూడా ఇది చేయడం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్ గా మీ స్లీప్ అనేది పోతుంది. ఇలా యాక్టివ్ గా ఉండడం కోసం ఇవి బాగా హెల్ప్ అవుతాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదండి, ఎందుకంటే ఈ బ్రెయిన్ ఎగ్రివేట్ అయిపోతుంది అనమాట దీనివల్ల. అంటే యాక్టివ్నెస్ పెరుగుతుంది. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని అలాంటి వాళ్ళు చేయకూడదు. రిమైనింగ్ అందరూ చేసుకోవచ్చు. కార్డియక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బ్రేక్స్ తీసుకుంటూ చేసుకోవచ్చు. ఇది మరీ కపాల్భాతి అంత హెవీగా ఇంపాక్ట్ పడకపోవచ్చు కానీ బట్ ఇది ఒక లెవెల్ వరకు బాగా హెల్ప్ అవుతుందండి. దీని తర్వాత ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. అవేంటనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.